ఇటీవల విడుదలైన 'లియో ది అన్‌టోల్డ్ స్టోరీ' పుస్తక రచయిత ఎవరు? పిఎస్ రామన్. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ మాజీ ఉపాధ్యక్షుడు అయిన పిఎస్ రామన్ రాసిన 'లియో ది అన్‌టోల్డ్ స్టోరీ ఆఫ్ చెన్నై సూపర్ కింగ్స్' పుస్తక ఆవిష్కరణ కార్యక్రమంలో క్రికెటర్ ఎంఎస్ ధోని మరియు చెన్నై సూపర్ కింగ్స్ జట్టు సభ్యులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి క్రికెట్ మరియు వినోద పరిశ్రమలకు చెందిన ప్రముఖ వ్యక్తులు కూడా హాజరయ్యారు. పనికి కవిత అనే కార్యక్రమాన్ని ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? విద్యా మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్. యువ అభ్యాసకుల కోసం భారతీయ కవితలను పునరుద్ధరించడం లక్ష్యంగా పెట్టుకున్న ఒక వినూత్న ప్రాజెక్టు బల్పెన్కి కవిత ఇనిషియేటివ్ను విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. జాతీయ విద్యా విధానం అనగా ఎన్ఈపి 2020కి అనుగుణంగా ఈ ప్రాజెక్టు ప్రీ ప్రైమరీ నుండి గ్రేడ్ 2 వరకు పిల్లల కోసం భారతీయ భాషలు మరియు ఆంగ్లంలో వయసుకు తగిన సాంస్కృతికంగా గొప్ప కవితల సంకలనాన్ని రూపొందించడానికి ఇది ప్రయత్నిస్తుంది. మార్చి 2025లో మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది? తెలంగాణ అసెంబ్లీ 24 మార్చి నాడు మానవ అవయవాలు మరియు కణజాల మార్పిడి చట్టం 1994ను ఆమోదించడానికి ప్రభుత్వ తీర్మానాన్ని ఆమోదించింది. మానవ అవయవాలు మరియు కణజాలాల మార్పిడి చట్టం 1994ను స్వీకరించడం అనేది అవయవ మార్పిడిని నియంత్రించడం మరియు మానవ అవయవాలు అదేవిధంగా కణజాలాల్లో వాణిజ్య లావాదేవీలను నిరోధించడం ఇది లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల ఏఐఐటిలో హ్యాక్ ది ఫ్యూచర్ హ్యాకథాన్ విజయవంతంగా నిర్వహించబడింది. ఐఐటి గాంధీనగర్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ గాంధీనగర్ అనగా ఐఐటిజిఎన్ సహకారంతో భారతదేశం ఐఐటి టిజిఎన్ క్యాంపస్లో హ్యాక్ ది ఫ్యూచర్ అనే 36 గంటల హ్యాకథాన్ను విజయవంతంగా ముగిసింది. పాపులర్ సిటిజన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడినది ఎవరు? సంఘమిత్ర థాయ్ గైక్వాడ్. సంఘమిత్ర థాయ్ గైక్వాడ్ యొక్క సామాజిక సేవకు చిహ్నం పాపులర్ సివిలియన్ ఎక్సలెన్స్ అవార్డుతో సత్కరించబడినది. సమాజానికి ఆమె చేసిన గణనీయమైన కృషికి గాను ఈ గుర్తింపు లభించింది. ఇటీవల జరిగిన తొలి భారత్ ఆఫ్రికా నావికా విన్యాసం అయిన యకును ఏ దేశాలు కలిసి నిర్వహించనున్నాయి? భారత్ మరియు టాంజానియా. భారతదేశం మరియు టాంజానియా కలిసి నిర్వహిస్తున్న మొదటి భారతదేశం ఆఫ్రికా నావికా విన్యాసం అయిన యకు నావికా సహకారం మరియు సముద్ర భద్రతను బలోపేతం చేస్తుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన పిఎం వాణి అనగా ప్రధానమంత్రి వైఫై యాక్సెస్ నెట్వర్క్ ఇంటర్ఫేస్ పథకం దేనికి సంబంధించినది? పబ్లిక్ వైఫై సేవల విస్తరణ. పిఎం వాణి పథకం దేశంలో ఇంటర్నెట్ సేవల విస్తరణను వేగవంతం చేయడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కింద భారతదేశం అంతటా పబ్లిక్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేస్తున్నారు. పబ్లిక్ డేటా ఆఫీసులు ఇంటర్నెట్ సేవలను అందించడానికి వాణి కంప్లైంట్ వైఫై హాట్స్పాట్లను ఏర్పాటు చేసి నిర్వహిస్తున్నాయి. 23/2025 నాటికి దేశీయవ్యాప్తంగా మొత్తం 2,78,439 పిఎం వాణి వైఫై హాట్స్పాట్లు ఏర్పాటు చేయబడ్డాయి. యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం ఏ ఇనిషియేటివ్లో భాగం? సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్ట్. న్యూఢిల్లీలోని నార్త్ మరియు సౌత్ బ్లాక్లలో యుగేన్ భారత్ నేషనల్ మ్యూజియం ఉంటుంది. ఈ ప్రాజెక్టు సెంట్రల్ విస్తా రీడెవలప్మెంట్ ప్రాజెక్టులో భాగం. ఈ మ్యూజియం
భారతదేశ వేల సంవత్సరాల నాటి నాగరికత మరియు సాంస్కృతిక వారసత్వాన్ని ప్రదర్శిస్తుంది. సాంకేతిక సహకారం కోసం నేషనల్ మ్యూజియం మరియు ఫ్రాన్స్ మ్యూజియంస్ డెవలప్మెంట్ మధ్య డిసెంబర్ 19, 2024న ఒక ఒప్పందంపై సంతకం చేయబడింది. కేంద్ర సంస్కృతి మరియు పర్యాటక శాఖ మంత్రి అయిన గజేంద్ర సింగ్ షెకావత్ లోక్సభలో ఈ సమాచారాన్ని పంచుకున్నారు. ఇటీవల భారతదేశం ఏ దేశంతో గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కోసం లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకం చేసింది? సింగపూర్. సముద్ర సహకారాన్ని పెంపొందించడానికి భారతదేశం మరియు సింగపూర్ గ్రీన్ అండ్ డిజిటల్ షిప్పింగ్ కారిడార్ కోసం LOIపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం సముద్ర డిజిటలైజేషన్ మరియు డీకార్బనైజేషన్ను ముందుకు తీసుకెళ్లడం, అదేవిధంగా స్థిరమైన సముద్ర పద్ధతులను ప్రోత్సహించడం మరియు అధునాతన డిజిటల్ పరిష్కారాల స్వీకరణను వేగవంతం చేయడంపై దృష్టి పెడుతుంది. ఇటీవల సాంప్రదాయ షిగ్మో ఫెస్టివల్ 2025 ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? గోవా. సాంప్రదాయ షిగ్మో ఫెస్టివల్ 2025 గోవాలో ప్రారంభమైంది. ఇది కవాతులు, జానపద నృత్యాలు మరియు సాంస్కృతిక ప్రదర్శనలతో జరుపుకునే ఉత్సాహభరితమైన వసంత ఉత్సవం. గోవాలో ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ షిగ్మో ఉత్సవం మార్చి 15 నుండి మార్చి 29 వరకు జరగనుంది. మోరన్ కమ్యూనిటీ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో కనిపిస్తుంది? అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్. అరుణాచల్ ప్రదేశ్లో నివసిస్తున్న మోరన్ కమ్యూనిటీకి శాశ్వత నివాస ధృవీకరణ పత్రాలు అనగా PRCలు అస్సాం క్యాబినెట్ ఆమోదించింది. మోరన్ కమ్యూనిటీ చాలా కాలంగా PRCలు మరియు అరుణాచల్ ప్రదేశ్ నివాసితులుగా గుర్తింపును కోరుతోంది. వారు అస్సాం మరియు అరుణాచల్ ప్రదేశ్ నుండి వచ్చిన స్థానిక సమూహం. టిబెటో బర్మన్ మూలం కచారి కుటుంబానికి చెందినవారు. చారిత్రాత్మకంగా వారు డిమాసాతో దగ్గర సంబంధం ఉన్న మోరన్ భాషను మాట్లాడుతారు. ఇప్పుడు వారు ప్రధానంగా అస్సామీలు మాట్లాడుతున్నారు. మతం మారిన తర్వాత వారి సాంప్రదాయ ఆచారాలు వైష్ణవ్ మతంలో కలిసిపోయాయి. ఏప్రిల్ 2025లో భారతదేశంతో కలిసి AI కీమీ అనే సముద్ర విన్యాసాన్ని ఏ దేశం నిర్వహిస్తున్నది? టాంజానియా. భారత నావికాదళం ఆఫ్రికన్ దేశాలతో ఆఫ్రికా ఇండియా కీ మ్యారిటైమ్ ఎంగేజ్మెంట్ అనగా AI కీమీలో పాల్గొంటుంది. ఈ AI కీమీ అంటే సంస్కృతంలో ఐక్యత అని అర్థం. తొలి ఎడిషన్ను భారత నావికాదళం మరియు టాంజానియా పీపుల్స్ డిఫెన్స్ ఫోర్సు టాంజానియాలోని దార్ ఎస్ సలాంలో సంయుక్తంగా నిర్వహిస్తున్నాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ 2025 ఏప్రిల్ మధ్యలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. 6 రోజుల పాటు జరిగే ఈ వ్యాయామంలో కొమరోసు, జిబౌటి, ఎరిత్రియా, కెన్యా, మడగాస్కర్, మారిషస్, మొజాంబిక్, సీజెల్స్, దక్షిణాఫ్రికా, భారతదేశం మరియు టాంజానియాతో సహా 10 దేశాలు పాల్గొంటున్నాయి. బిల్లీ జీన్ కింగ్ ఆఫ్ ఏషియా ఓషియానా గ్రూప్ 1 టెన్నిస్ టోర్నమెంటుకు ఆతిథ్యమిచ్చే భారతీయ నగరం ఏది? పూణే. భారత టెన్నిస్ చరిత్రలో తొలిసారిగా పూణే బిల్లీ జీన్ కింగ్ ఆఫ్ ఏషియా ఓషియానా గ్రూప్ 1 టోర్నమెంటుకు ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ ఈవెంటు ఏప్రిల్ 8 నుంచి 12 వరకు మహాలుండే బలేవాడే టెన్నిస్ కాంప్లెక్స్లో జరుగుతుంది. ఇది 25 సంవత్సరాల తర్వాత మహారాష్ట్ర అంతర్జాతీయ టెన్నిస్లోకి తిరిగి రావడాన్ని సూచిస్తుంది. భారతదేశం, న్యూజిలాండు, చైనీస్ తైపీ, హాంకాంగు, కొరియా మరియు థాయిలాండ్ అనే 6 జట్లు రౌండ్ రాబిన్ ఫార్మాట్లో పోటీ పడతాయి. హక్కీ పిక్కీ తెగ ప్రధానంగా ఏ రాష్ట్రంలో కనిపిస్తుంది? కర్ణాటక.
హక్కీ పిక్కీలు సాంప్రదాయకంగా పక్షులను పట్టేవారు మరియు వేటగాలు అని పిలువబడే సెమీ సంచార తెగ. వారు కర్ణాటకలోని ప్రధాన గిరిజన వర్గాలలో ఒకరు మరియు పశ్చిమ అదేవిధంగా దక్షిణ భారతదేశంలో నివసిస్తున్నారు. ఎక్కువగా అడవుల సమీపంలో ఉన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం 11,892 హక్కీ పిక్కీలు దావణగిరి, మైసూరు, కోలార్, హసన్ మరియు శివమొగ్గ జిల్లాల్లో నివసిస్తున్నారు. వారు భారతదేశంలో షెడ్యూల్డ్ తెగగా గుర్తించబడ్డారు. వారి మాతృభాష వచ్చి వాగ్రి. యునెస్కో ద్వారా అంతరించిపోతున్న జాతిగా జాబితా చేయబడింది. ఇటీవల ఏ మంత్రిత్వ శాఖ డిజిటల్ క్రాప్ సర్వే అనగా డిసిఎస్ వ్యవస్థను ప్రారంభించింది? వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్. వ్యవసాయం మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ డిజిటల్ క్రాప్ సర్వే వ్యవస్థను ప్రారంభించింది. ఇది డిజిటల్ మొబైల్ ఇంటర్ఫేస్ను ఉపయోగించి పొలాల నుండి నేరుగా విత్తిన పంటలపై రియల్ టైం డేటాను సేకరించే లక్ష్యంతో ఉంటుంది. ఈ ఇనిషియేటివ్ కింద అగ్రి స్టాకును అభివృద్ధి చేశారు. ఇది డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ అయిన 2023 అదేవిధంగా ఇతర భారతీయ ఐటీ చట్టాలకు అనుగుణంగా ఉంటుంది. ఇటీవల వార్తల్లో కనిపించిన డిఎన్ఏ పాలిమార్ఫిజం అనగా ఏమిటి? ఇది డిఎన్ఏ విభాగాలు లేదా జన్యువులలోని వైవిధ్యాలను సూచిస్తుంది. డిఎన్ఏ పాలిమార్ఫిజం ఫారెనిక్స్ మరియు వైద్యంలో విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది వ్యక్తులలో డిఎన్ఏ విభాగాలు లేదా జన్యువులలోని వైవిధ్యాలను సూచిస్తుంది.